అంటే అది క్లుప్తంగా సిట్ అధికారులు అలాగే అకున్ సబర్వాల్ మీడియాకి ఇచ్చినటువంటి సమాచారం సజావుగా సాగుతోంది విచారణ అంటూ ఆయన చెబుతున్నారు. రేపు శ్యామ్కి నాయుడిని పిలుస్తున్నాం విచారణకని కూడా చెబుతున్నారు. అలాట్ రవి, మా ప్రతినిధి రవి పూరి నివాసం దగ్గర ఉన్నారు. అక్కడ పరిస్థితి తెలియజేయడానికి. రవి, దాదాపు 11 గంటల పాటు పూరి జగన్నాథ్ని విచారించారు. పూరి జగన్నాథ్ ముందుగా ఏమీ తెలియదని చెప్పినా కూడా తర్వాత ఫోటోలు ఆధారాలు చూపించడంతో ఆయన ఎట్టగలకు బయటపడ్డారు. కొన్ని క్లూస్ కూడా ఇచ్చారని చెప్పి అకున్ సబర్వాల్ అలాగే సిట్ అధికారులు కూడా చెప్తున్నారు. ఎవరైనా అంటే సాధారణంగా ఇట్లాంటి కేసులో కానీ విచారణలో కానీ ఎదుర్కొనేటప్పుడు ఆయన తప్పు చేశారా లేదా పక్కన పెడితే శ్రేయాభిలాషులు కానీ తనకు తెలిసిన వాళ్ళు కానీ అక్కడికి వచ్చి పలకరించుకు వస్తారు. పూరి ఇంటి దగ్గర ఎట్లాంటి పరిస్థితి? ఎవరైనా లోపలికి వెళ్ళారా? ఆల్రెడీ అక్కడ ఎవరైనా లోపల ఉన్నారా పూరిని పలకరించడానికి? ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? ఇంటికి చేరుకున్నారు. అయితే మీరు చెప్పినట్టుగానే ఇంటికి తను చేరుకున్నారు అని మీడియాలో చూడగానే అభిమానులంతా ఇక్కడికి చేరుకున్నారు. పూరి అభిమానులు అవ్వచ్చు, లేకపోతే ఇంతకుముందు తన సినిమాకు అసిస్టెంట్లుగా లేకపోతే ఇతరత్ర టెక్నీషియన్స్ గా పనిచేసినటువంటి వాళ్ళు అవ్వచ్చు. దాదాపు ఒక 20 నుంచి 30 మంది దాకా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే పూరి ఇంటికి చేరుకున్నారు. పైన మనం చూస్తున్నటువంటి గదిలోకి నేరుగా పూరి వెళ్ళిపోయారు. సిట్ విచారణను ఎదుర్కొన్నటువంటి పూరి ఇంటికి రాగానే నేరుగా అక్కడికి వెళ్ళిపోయారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి గదిలోనే పూరి ఆఫీస్ ఉంది. తనతో పాటు తన తమ్ముడు సాయి ధరమ్ తేజ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. మరి సాయి ధరమ్ తేజ్ తో పాటు పూరి జగన్నాథ్ మాత్రమే తన ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. ఆ తర్వాత తన ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి వెళ్లి తనను అసలు ఏం జరిగింది అనేటటువంటి దానిపై కూడా అడిగి తెలుసుకుంటున్నారు. మొత్తంగా పూరి జగన్నాథ్ వచ్చినటువంటి కొద్దిసేపటికే వీళ్ళంతా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే తాను పూరి జగన్నాథ్ సిట్ ఆఫీస్ నుంచి బయలుదేరాడు అని తెలిసినప్పటి నుంచి కూడా వాళ్ళు తెలుసుకున్నారు. ఇంటికి ముందుగానే చేరుకున్నారు. పూరి రాగానే తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళగానే వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్లారు. అంటే దాదాపు ఈ రోజు 10 గంటల పాటు విచారణ జరిగింది అనే దానిపై కాస్త భయంకరమైనటువంటి ఇదిగా మారింది. ఎందుకంటే 10 గంటల పాటు విచారణలో పూరి జగన్నాథ్ ను ఎలాంటి క్వశ్చన్ చేశారు, ఏ విధమైనటువంటి ఇబ్బంది పెట్టారా, లేకపోతే ఏ విధంగా తనను విచారణ చేశారు అనేటటువంటిది కూడా తెలుసుకోవాలనే కుతూహలంతో కూడా అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. మరి పూరి జగన్నాథ్ పరిస్థితి ఏ విధంగా ఉంది అనే టెన్షన్ కూడా తమ అభిమానుల్లో మొదలైంది. ఎందుకంటే డ్రగ్స్ కేసుల్లో దాదాపు నెల రోజులుగా వినిపిస్తున్నటువంటి వార్తల్లో చాలా మందికి నోటీసులు వచ్చాయి అనేటటువంటి దానిపై ఆ తర్వాత ముందుగా పూరి జగన్నాథ్ తోనే ఈరోజు విచారణ ప్రారంభం అవడం, దాదాపు ఇన్ని గంటల పాటు విచారణ కొనసాగించడం పూర్తిగా చాలా మందిలో ఆందోళన నెలకొంది. అయితే మొత్తంగా పూరి జగన్నాథ్ ను ఈరోజు దశల వారీగా ఈరోజు విచారణ కొనసాగింది అని తెలుస్తోంది. ముందుగా తన ఫ్యామిలీ గురించి, ఆ తర్వాత పర్సనల్ లైఫ్ గురించి, ఆ తర్వాత సినిమా లైఫ్ గురించి, అదేవిధంగా డ్రగ్స్ తో లేకపోతే కెల్విన్ తో ఉన్నటువంటి సంబంధాలపై కూడా ఈరోజు క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తోంది. మరి ఈరోజు పూరి జగన్నాథ్ దాదాపు ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు సిట్ అధికారులకు ఏమాత్రం కూడా సహకరించలేదు. ఎందుకంటే కెల్విన్ కేవలం నాకు ఈవెంట్ ఆర్గనైజర్ గా మాత్రమే తెలుసు అని చెప్తా వచ్చాడు, లేకపోతే కెల్విన్ నాకు ఒక ఈవెంట్ లో పరిచయం అయ్యాడు, లేకపోతే నేను తీస్తున్నటువంటి సినిమాలో ఒక పబ్ లో మాత్రమే పరిచయం అయ్యాడని మాత్రమే చెప్పారు. ఆ తర్వాత పూర్తిగా పూరి జగన్నాథ్ ఎక్కడైనా తనకు తెలిసినటువంటి వాస్తవాలు చెప్తాడేమో అని చెప్పి మధ్యాహ్నం దాకా వేచి చూసినటువంటి అధికారులు ఆ తర్వాత మధ్యాహ్నం కెల్విన్ తో ఉన్నటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి వాస్తవాలు పూరి జగన్నాథ్ ముందు ఉంచారు. అటు చార్మితో పాటు పూరి జగన్నాథ్ ఉన్నటువంటి లేకపోతే కెల్విన్ తో ఉన్నటువంటి ఫొటోస్ ను చూశారు. ప్రస్తుతం పూరి ఆఫీస్ నుంచి అభిమానులంతా కూడా బయటకు వస్తున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. అది ప్రస్తుతం పైన మనం చూస్తుంది పూరి ఆఫీస్. తన ఇంట్లోనే ఫస్ట్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ అది. ఆఫీస్ లో పూరి వెళ్ళగానే వీళ్ళందరూ కూడా అభిమానులు అక్కడికి వెళ్లారు. అయితే పూరితో మాట్లాడదామని ప్రయత్నించారా, లేకపోతే పూరి వాళ్ళతో ఏమైనా మాట్లాడా, లేకపోతే తర్వాత కలుద్దామని చెప్పాడా అని ఇంకా తెలియనట్లా లేదు. ఎందుకంటే వాళ్ళు లోపలికి వెళ్ళిన 2-3 నిమిషాలకే బయటకు వచ్చేసారు. అంటే లోపల మరి పూరి ఏమైనా మాట్లాడా, లేకపోతే తర్వాత మాట్లాడతాను అని చెప్పి పంపించాడా అన్నట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే ఒకవేళ తను ఎలాంటి స్థితిలో ఉన్నాడు, ఎందుకంటే ఉదయం నుంచి కూడా విచారణలోనే ఉన్నటువంటి పూరి ఎక్కడ కూడా తనకు టైం ఇవ్వలేదు సిట్ అధికారులు. కేవలం మధ్యాహ్నం ½ అన్ అవర్ లంచ్ బ్రేక్ మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం అభిమానులంతా కూడా బయటకి వస్తా ఉన్నారు. మరి వాళ్ళని ఇంత త్వరగా పంపించేశాడు, మరి వాళ్ళను ఏం చేశాడు, లేకపోతే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో కూడా ఇంకా తెలుస్తా ఉంది. లోపల మాట్లాడారు
సో వీళ్ళంతా అభిమానులు కూడా లోపలికి వెళ్ళి నిరాశగానే వెళ్ళిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూరి జగన్నాథ్ ఎక్కడ కూడా మాట్లాడినట్టు వీళ్ళంతా కూడా ఏమీ తెలియదు అని చెప్పి మాత్రమే వెనక్కి వెళ్ళిపోతున్నటువంటి సిచ్యువేషన్. మరి మాట్లాడాడు చెప్పండి అన్న. లోపల వెళ్ళారా? పూరిని కలిసారు? లేదన్నా, కలవలేదన్నా, కలవనేట్లేదు. మీరంతా ఎవరు? మేము అభిమానులు. సో కలవలేదు అసలు పూరి? కలవలేదు. ఎవరున్నారు లోపల? వాళ్ళ తమ్ముడు ఏమైనా ఉన్నాడు? వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. ఏమన్నారు? ఏమైనా మాట్లాడారు? ఏమనలేదు. రేపు కలుస్తాం, ఎల్లుండి కలుస్తామని చెప్తున్నారు. అయితే మీరు అభిమానులు అని చెప్తున్నారు కదా, డ్రగ్స్ కేసులో ఫస్ట్ ఈయననే విచారించారు పూరి జగన్నాథ్ తోనే ఈ రోజు విచారణ స్టార్ట్ చేశారు. దాదాపు 10 గంటల పాటు విచారించారు. అవును. అంటే దీనిపై ఒక అభిమానిగా మీరు ఏం చెప్తున్నారు? అంటే తనకు నిజంగానే డ్రగ్స్ కేసులో సంబంధం లేదు. మరి ఇన్వెస్టిగేషన్ చేసిరు కాబట్టి నిజాలు అనేది రేపో ఎల్లుండో తెలుస్తే మనం వేచి చూడాలి అంతే. అంటే ఒక అభిమానిగా తనకు నిజంగానే డ్రగ్స్ తో సంబంధం ఉందని మీరు అనుకుంటున్నారు? మేము గత ఒక 10 సంవత్సరాల నుంచి పూరి అన్న గారిని చూస్తూనే ఉన్నాము. ఎప్పుడు కలిసినా గానీ ప్రేమతో మాట్లాడుతుండే, ఎప్పుడు వెళ్ళినా మంచిగా రిసీవ్ చేసుకుంటుండే. కానీ డ్రగ్స్ తీసుకోవడం అయితే మేము ఎప్పుడు చూడలేదు. అయితే ఈ రోజు కెల్విన్ ఫోటోలు కూడా మీరు మీడియాలో చూశారు కదా, కెల్విన్ పూరి జగన్నాథ్ కలిసినప్పుడు ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదు, ఎప్పుడు చూడలేదు. కెల్విన్ ని మేము ఇప్పుడు మీడియా వాళ్ళు చూపించినప్పుడే చూసినాము, కానీ ఈయననే కెల్విన్ అని తెలియదు మాకు. ఇలా ఉంటాడు ఆ కెల్విన్ అని మేము మీడియాలో చూసిన తర్వాతనే మాకు తెలిసింది. అంటే కంప్లీట్ పూరితోనే స్టార్ట్ చేశారంటే పూరికి ఎక్కువ లింకులు ఉన్నాయి, పూరి కూడా చాలా మంది సెలబ్రిటీలను పరిచయం చేశాడు, డ్రగ్స్ కూడా ఇప్పించాడు అని అంటున్నారు. మిగతా సెలబ్రిటీలు అనేది ఎవరైనా వస్తే రిసీవ్ చేసుకోరు. పూరి జగన్నాథ్ అన్న ఎవరు వచ్చినా, మామూలుగా అభిమానులు వచ్చినా, ఎవరైనా కలవడానికి వచ్చినా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. దానివల్ల ఇట్లా పొరపాటు జరిగిందేమో. అంటే మీరు ఇప్పుడు ఏమైనా ఆందోళన చెందుతున్నారా? పూరిని ఈ రోజు 10 గంటల పాటు విచారించారు, సాయంత్రం కూడా ఒక దశలో పూరిని అరెస్ట్ చేస్తారనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. డిపార్ట్మెంట్ పిలవడం జరిగింది కాబట్టి వెళ్ళిండు. దానికి మేము తప్పుగా ఏం అనుకుంటలేము. కాకపోతే ఏదన్నా ఉంటే నిజాలు తెలిసిన తర్వాత మీరు ఏమన్నా ఇష్యూ చేయండి. కానీ ఇట్లా ఉట్టిదానికి ఏదో చేసిండు, ఏదో తాగిండు, ఏదో తీసినాడు, అందరికి ఇస్తుండ అని తప్పుగా మాత్రం తప్పుదో పట్టివద్దు. మొత్తంగా ఈరోజు పూరి ఈరోజు ఇంటికి చేరుకోగానే సిట్ అధికారుల విచారణను ఫేస్ చేసి బయటికి రాగానే అభిమానులంతా కూడా ఇంటికి చేరుకున్నారు. తన అభిమానాన్ని ఇది డైరెక్టర్ ను ఈ రోజు ఎలాంటి క్వశ్చన్ చేశారు, లేకపోతే ఏం జరుగుతుందో అనేటటువంటి ఆందోళనలు కూడా వీరంతా వచ్చారని చెప్పుకోవచ్చు. అయితే పూరి జగన్నాథ్ మాత్రం నేరుగా ఆఫీస్ లోకి వెళ్లి ఎవరితో కూడా మాట్లాడినట్టుగానే తెలుస్తా ఉంది. ఎందుకంటే వీళ్ళంతా ఇక్కడికి దాదాపు ఒక 20 to 30 మెంబర్స్ వచ్చారు. వాళ్ళంతా ఇక్కడికి చేరుకున్నప్పటికీ కూడా 2 నుంచి 3 నిమిషాల్లో మాత్రమే ఆఫీస్ నుంచి బయటికి తిరిగి వచ్చేశారు. లోపల పూరి తమ్ముడు సాయి మాత్రమే ఉన్నాడు, అన్నయ్య లోపల ఉన్నారు అని చెప్పారు అని అభిమానులు చెప్తా ఉన్నారు. మరి పూరి మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. కంప్లీట్ గా ఈ రోజు విచారణను ఫేస్ చేసి వచ్చి లోపల తను మాత్రమే ఒంటరిగా ఉన్నట్టుగానే చెప్పుకోవచ్చు.